ఆచార్య జయరామరెడ్డి గారు మాకు అత్యంత ఆత్మీయులు. చాలా రోజుల నుంచి ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కొన్ని పబ్లిష్ చేస్తారు. యాక్చువల్గా సాయిబాబా గురించి, ఆయన రచనల గురించి కొన్ని సంకలనం చేసి, అలాగే శంకర భగవత్పాదులు రచించినటువంటి స్తోత్రాల గురించి కానీ, తర్వాత ఆయన భగవద్గీతలో ఆయన వ్యాఖ్యానాలలో కొన్ని సంకలనం చేసి పబ్లిష్ చేశారు. అవి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆయన ఎక్కువసేపు మాట్లాడాలన్నాడు కానీ చాలా విపులంగా సత్యసాయి గారి మీద బాగా చాలా వివరించారు. ముఖ్యంగా శ్రద్ధ సబూరి మనందరికీ ఎక్కువ తెలిసినటువంటి విషయమే. కేవలం శ్రద్ధ అంటే కేవలం అంటే నమ్మకం అన్నమాట. మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా సరే మన మీద మనకు నమ్మకం, పరమాత్మ మీద నమ్మకం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తుంది. అలాగే సబూరి అంటే మనకి చాలా దానివల్ల మీరు చాలా ఉపయోగపడి ఉంటుంది. సంసారం అంటే కేవలం భార్యాభర్తలు కాదండి, జననం మరణం అన్నమాట. ఈ జననం మరణం అనేటువంటి సైకిల్ నుంచి మనం ఎప్పుడైతే విముక్తి పడుతుంటామో అది సంసార విముక్తి అన్నమాట. యాక్చువల్గా అది భగవద్గీత యొక్క సారాంశం యాక్చువల్గా. సో శంకర భగవత్పాదులు రచనలు చాలా బ్రహ్మాండమైన రచనలు ఉన్నాయి. మనం ఏదైనా ఎప్పుడైనా సరే ఒక కార్యక్రమం శంకర భగవత్పాదుల మీద మనం పెట్టుకున్నప్పుడు మనం కొన్ని వాటిని గురించి చర్చించుకునేటువంటి అవకాశం వస్తుంది. మీ అందరికీ కూడా మనకి ఈ రోజున జయరామరెడ్డి గారు మనకి తెలియని విషయాలు బోల్డ్ అని మనకి సాయిబాబా గారి గురించి చెప్పారు. వారికి ఎలాంటి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్పేసి మన సత్సంగ సభ్యుల తరఫున వారికి కృతజ్ఞతలు సమర్పించారు. మీలో ఆయన చెప్పినట్టుగా ఎవరికి జరిగినా చెప్పచ్చు. ఆయనే కాదు, మనలో ఎవరైనా చెప్పుకోవచ్చు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయ వాసిని ప్రాక్టికల్ గా మీకు అనుభవం చెప్పారు కదా బాబా. వీళ్ళలో ఎవరికైనా అలాంటి అనుభవాలు ఉంటే చెప్పండి. అనుకోండి, మనం డేలా పడకూడదు, వెంటనే డేలా పడకుండా ఓర్పు వహించాలి డెఫినెట్గా. అలాగే మనం సత్సాయి కానీ లేకపోతే ఎవరైనా సరే మనం నమ్ముకున్నటువంటి దైవాల మీద కనుక భక్తికి ఉంటే డెఫినెట్గా ఆ వర్క్ మనకి డెఫినెట్గా మనం దాంట్లో సక్సీడ్ అవుతామని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే మీరు యాక్చువల్గా ఈ సత్సంగం అనేది యాక్చువల్గా చాలా మంచిదండి. యాక్చువల్గా సత్సంగం అనేటువంటి మీనింగ్ అంటే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి కానీ ఏదైనా సరే చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా సత్సంగం అంటే కేవలం ఒక సంఘం అందరూ మన మంచి ఉపయోగం అలా ఒకటే కాదు, ఒక మంచి పుస్తకం ఏదైనా సరే ఒక మంచి పుస్తకాన్ని మనం చదువుకున్నా సరే అది కూడా సత్సంగం కింద లెక్కొస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవనత్వే శంకర భగవత్పాదులు భజగోవింద శ్లోకంలో ఒక శ్లోకం చెప్తారు. అంటే మనకేంటంటే ఈ సత్సంగం వల్లంటే మనకి సపోజ్ అందరూ మంచి వాళ్ళు ఉన్నారనుకోండి, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము, మంచి ఆలోచనలు వస్తాయి మనకి, అలాగే మంచి మార్గంలో మనం నడుస్తూ ఉంటాము. అలాగా ఒక సత్సంగం అనమాట. అలాగే ఒక మంచి పుస్తకాన్ని మనం చదువుకుంటే దాంట్లో ఉన్నటువంటి మనకి నేర్చుకుంటాం అనమాట. అలాగే దానికి సత్సంగం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి నిస్సంగత్వం అంటే దేని మీద ఇవన్నీ నేర్చుకున్నందు వల్ల ఒక రకమైనటువంటి ఎలాంటి కోరికలు నిర్మోహత్వం కూడా ఉండదన్నమాట. కోరికలు నశిస్తాయి. కోరికలు అంటే మనకు కేవలం ఏదైనా అనుకోవచ్చు. కోరికలు అంటే ఏదో అది కాదు. కోరికలు ప్రతి మానవుడికి కోరికలు ఉంటాయి, కానీ ఆ కోరికల్లో కూడా నిజమైనటువంటి కోరికలు కొన్ని